హాయ్ అండి. హాయ్ అండి. హ్యాపీ ఇప్పుడు అందరూ అంటే అఘోరిని అరెస్ట్ చేశారు కదా. నిజంగా హ్యాపీ అంటే మేడం హ్యాపీ కాదు మేడం. ఎందుకంటే ఆడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టి 14 రోజులు మేపడం మళ్ళీ బయట తీసుకురావడం అలా కాకుండా వాడు ఎక్కడైతే దొరికాడో అక్కడికి నాడిని గుద్దంతా పగలగొట్టి ఆడికి ఉన్న కాస్ట్యూమ్స్ ఆడికి ఉన్న ముందు ఆ వేషాన్ని తొలగించి మామూలు బట్టలు వేసి అప్పుడు వాడిని అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. వాడిని కొట్టకుండా అది కూడా ఎక్కడ కాదు యూపీలో అరెస్ట్ చేసి మన ఇక్కడ సంగారెడ్డి తీసుకొచ్చి రిమాండ్లో పెట్టారు. రిమాండ్లో కూడా వాడింది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని రోడ్ల మీద తిరగడానికి, కార్లకి, తాగడానికి, తినడానికి, గంజాయిలకి, ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఉంటాయి. లాయర్ని పెట్టుకుని డబ్బులు లేవంట మేడం. అది అసలు గవర్నమెంట్ మళ్ళీ వీడికి భోజనం పెట్టి జైల్లో పెట్టి భోజనం పెడతామే కాకుండా వీడిని వాదించడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు లాయర్ని పెట్టింది, గవర్నమెంట్ లాయర్ని. అంటే అతను డబ్బులు ఇవ్వాలి కదా, అంటే వీడి మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ బొక్క. నిజంగా ఇలాంటి నా కొడుకుని ఎన్కౌంటర్ చేసి పడేసి బాగుండేది. శ్రీవర్షిని మాటలు విన్నారా మీరు? విన్నా మేడం. అంటే శ్రీవర్షినికి వీడు ఫోన్ చేసి 14 రోజులు రిమాండ్ వేస్తే నేను 10 రోజుల లోపే వచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడంటే వీడి ధైర్యం ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే వీడి వెనకాల ఉన్న మనుషులు అండ చూసుకుని వీడు రెచ్చిపోతున్నాడు. యాక్చువల్గా వీడిని అరెస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, వీడు ఎంత వాగుతున్నా కూడా వీడిని ఏం చేయలేకపోతున్నారు ప్రజలకి డౌట్ వస్తుంది అని చెప్పి కేవలం ఆ డౌట్ వల్ల వీడిని అరెస్ట్ చేశారు. కానీ వీడి వెనకాల ఉన్న హ్యాండ్ అయితే మాత్రం చాలా పెద్దది. అది ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను నేను. సో కాకపోతే ఏంటంటే ప్రజలకి ఒక డౌట్, ఎందుకు వీడు ఇంత చేస్తున్నా ఇన్ని చేస్తున్నా కానీ ఏం చేయలేకపోతున్నారు, ఇన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏంది అనుకోవడం. అంటే నెక్స్ట్ నిన్న మొన్న అంబేద్కర్ గారి గురించి అంటాం, రేవంత్ రెడ్డి గారి గురించి అంటాం. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీడిని అరెస్ట్ చేయకపోతే బాగోదు. సరే ఏదో 4 రోజులు నామకం వాస్తూ అరెస్ట్ చేశారా లేకపోతే ఏంది అన్నది మనం ఖచ్చితంగా చూడాలి. వీడికి ఉన్న ధైర్యం ఏంది, 10 రోజుల్లో నేను బయటకు వచ్చేస్తాను, 10 రోజుల లోపే వచ్చేస్తాను అంటే 14 రోజులు రిమాండ్ చేసినా కానీ కోర్టు మీద వీడికి ఇది లేదు, అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థ మీద వీడికి ఇది లేదు, ఏం లేదు, నేను వచ్చేస్తాను డైరెక్ట్ అని చెప్పడం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం మేడం. శ్రీవర్షిని అయితే మనకి శంకరపల్లిలో ఉంది. సో అక్కడ కూర్చొని నన్ను అఘోరి దగ్గరికి పంపించానని ఏడుస్తుంది. కానీ తన అవతారం మొత్తం చూసి వాళ్ళ చుట్టాలు కానీ చాలా పాడైపోయింది పిల్ల, కాళ్ళు అయితే విపరీతంగా పాడైపోయినాయి అని చెప్పని అంటున్నారు. ఇవి విన్నారా? ఇవన్నీ విన్నాను మేడం, చూశాను అవన్నీ వీడియోస్ కూడా నేను. అయితే ఏంటంటే మెయిన్ వీడియో అమ్మాయిని అయితే మొత్తానికి ట్రాప్ చేయడం. సో ఈ అమ్మాయి మరి నిజంగా వీడి మీద డబ్బుల కోసం వెళ్ళిందా లేకపోతే, అంటే చాలామంది ఏంటంటే డబ్బుల కోసం వెళ్ళింది అని చెప్తాను. మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మాయి డబ్బుల కోసం వెళ్ళింది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఈ పొజిషన్ చూస్తే వీడితో పాటు చెప్పులు లేకుండా ఎండలో తిరగడం కానీ అసలు మొత్తం అమ్మాయి ఒక మొత్తానికి వాడే ప్రపంచం వాడే కావాలన్న రేంజ్లో వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా వీడు ఏ మందో పెట్టి అమ్మాయిని మార్చుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా అది కూడా నిజమై ఉండొచ్చు. సో అమ్మాయికి అయితే టెస్టులు గట్రా చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే వాళ్ళిద్దరిని కలవకుండా చేస్తే ఈ అమ్మాయికి ఏమన్నా కొంచెం సెట్ అవుతుంది ఏమనుకుంటున్నాం. ఇప్పుడైతే మనకి అఘోరి కూడా టెస్టులు చేయాలని చెప్పని అంటున్నారు. టెస్టులు చేసిన తర్వాత కోర్టుకి పంపిస్తారంట. అదే మేడం, మామూలుగా మెడికల్ టెస్ట్లు అనేవి చేస్తారు. ఎందుకంటే ఎవరినైనా రిమాండ్లో తీసుకున్నప్పుడు వాళ్ళ హెల్త్ మెడికల్ టెస్ట్ అనే కాదు, అంటే లింగాధరణ అంటే ఐ మీన్ అది కూడా అవన్నీ చేయాలి మేడం. ఎందుకంటే ఖచ్చితంగా వీడైతే మగోడే, వీడు ట్రాన్స్జెండర్ కాదు, వీడికి ఇతర ఏ హార్మోన్ ప్రాబ్లమ్స్ లేదు, వీడు మగోడే. కాకపోతే ఏంటంటే అది చేసిన పని వల్ల వీడికి ఈ రోజున ఇలా అయ్యాడు. సో వీడిలో ఉన్న మొత్తం ఫీలింగ్స్ అన్నీ కూడా మగ ఫీలింగ్సే, మగోళ్ళు ఉండే లక్షణాలే. సో ఇలాంటి వాళ్ళని బయటకు వదిలేస్తే ఈ రోజున వర్షిని అయింది. రేపు ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఉంది, ఆవిడ వదిలేసి వర్షిని వీడు మళ్ళీ 14 రోజులు రిమాండ్ తర్వాత బెయిల్ ఇచ్చి కనుక ఈయన బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే సో లాస్ట్కి ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ అఘోరి విషయంలో? డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నా మేడం, ఏం లేదు, ఖచ్చితంగా వీడు అన్నట్టుగా వీడు 10 రోజుల లోపే బయటికి బెయిల్ మీద ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎందుకంటే అది వాడి వెనకాల ఉన్న మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వీడికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు కానీ లేదా వీడికి సపోర్ట్ చేసే మంత్రులు పెద్ద వాళ్ళు ఉన్నారు మేడం. ఖచ్చితంగా లేకుండా వీడి ఆటలు ఇన్ని రోజులు సాగవు. సో నేను చెప్తున్నాను కదా మేడం, ఈ 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు అంటే వీడి వెనకాల సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడిని వదిలేశారు అని మనం అనుకోవచ్చు. లేదు వీడు కనుక ఈ 4-5 రోజుల్లో బెయిల్ మీద కనుక బయటకు వచ్చాడంటే వీడు మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేయడాలు కానీ ఇంకోసారి వీడిని రిమాండ్ చేయడం అనేది కానీ అన్నది ఇది మనం ఇంకా ఆపలేము. వీడిని ఇంకా మనము ఈ ప్రజలే వీడికి బుద్ధి చెప్పాలి. వీడిని ఎక్కడుంటే అక్కడ కొట్టి చంపేసినా కానీ తప్పు లేదు ఖచ్చితంగా. నేను అంటే ఈ బెయిల్ మీద బయటకు వస్తే మాత్రం ఇలాంటి నా కొడుకులు బెయిల్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా బెయిల్ వేస్తే మళ్ళీ వర్షం తీసుకుని ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ ఎల్లుండో వర్షం తీసుకుని మళ్ళీ లేచిపోతాడు. లేదంటే వేరే అమ్మాయిని తీసుకున్నా సరే, అంటే ఇక్కడ ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయింది కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి బయట రాష్ట్రాల్లో అమ్మాయిలన్నా తీసుకుని వెళ్ళచ్చు. సో వీడి వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రమాదమే తప్ప వీడి వల్ల ఏమీ రూపాయి కలిసి వచ్చేది లేదు, ప్రజలకు కలిసి వచ్చేది లేదు, సమాజానికి కలిసి వచ్చేది అంతకన్నా లేదు. కాబట్టి ఇలాంటి నా కొడుకుల్ని ఖచ్చితంగా 14 సంవత్సరాల వరకు రిమాండ్లు వేసేయాలా, బయటకు కూడా వదలకూడదు. ఇలాంటి వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకూడదు డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్.